హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురామ్ వ్లాగ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పొద్దున్నే అనమాట. సో చూడండి, సో సన్న అయితే వచ్చేసారు. పిల్లల్ని కూడా రెడీ చేశారనమాట ట్యూషన్కి. సో రెడీ అయిపోయారు. సో ఇప్పుడు టిఫిన్ అయితే చేయాలి. సో ట్యూషన్కి అయితే పంపిస్తారనమాట. సో ఇంట్లో అయితే టిఫిన్ వేయలేదు. ఇంకా మా ఆయన అయితే తేవడానికి అయితే వెళ్ళారనమాట. సో ఇంకా బయట కూర్చున్నాము. చల్లగా ఉందన్నమాట బయట. లోపల అయితే హీట్ వచ్చేస్తుంది, చెమటలు పట్టేస్తుంది అనమాట. ఫ్యాన్ తిరిగినా సరే చెమటలు కారిపోతాయి. నాకు ఊరిని అయితే చెమటలు కారిపోతాయి అనమాట. సో పిల్లలు అయితే ప్రస్తుతానికి రెడీ చేశాను, స్నానం చేయించి ఇంకా అలా కూర్చోబెట్టారనమాట. సో మా ఆయన అయితే టిఫిన్ తేవడానికి అయితే వెళ్ళారు. వచ్చాకైతే వీడియో కంటిన్యూ చేస్తాను. టిఫిన్ పెట్టేసేసి పిల్లల్ని రెడీ చేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంటే మొత్తం అంతా మీకు అయితే వీడియోలో అయితే చూపిస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ. పట్టుకోసరిగా కూర్చో. ఇటు జరుగు. పో అంటా నేను, పో అంటా నేను. ఏంటి సరిగ్గా కూర్చో. ఇట్లా నేను జరుగుతాను. జరుగు, జరుగు. తినండి. ఏంటది? పేరంటే తినాలి. చాట్ల ఏంటో అర్థం అవట్లా నాకైతే. తొందరగా తినమంటే ఏంటి? తీసి తినవే. తింటా లేదు, ఏంటో ఆలోచిస్తున్నాడు పొద్దున్నే. నువ్వేంటి అలా చూస్తున్నావు ఏంటి చెప్పు. ఫాస్ట్ తిని పాపం, తిని తొందరగా తిని. బావ్ బావ్ బావ్. పొక్కులు వచ్చేసింది నాన్న, ఇది బాగా పొక్కులు వచ్చేసింది. అందరే కాడికి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వెళ్ళిన ట్యూషన్కి అయితే పంపించేస్తాను. కొంచెం నేనే పెట్టాలన్నమాట, లేకపోతే తినరు వీళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకెక్కడైతే ఇంకా నానైతే వచ్చారు. ఇంకా మధ్యాహ్నం అనమాట. టైం అయితే 2 అవుతుంది. ఇంకా ఆ టైంలో వచ్చారు. సో 12 అయితే వచ్చారనమాట. సో ఇంకా మా బుడ్డోడైతే కింద అయితే కూర్చొని ఉన్నాడు, టీవీ చూస్తున్నాడు అనమాట. ఇంకెక్కడ చూడండి, ఇంకా పడైతే ఇంకా వచ్చాడనమాట. ఇంక ఇప్పుడే వచ్చేది కొంచెం అయితే ఇంకా కూర్చొని ఉన్నారు. సో ఇంకెక్కడైతే బాగా లైట్ వల్ల అయితే ఫేస్ అయితే కొంచెం కనిపించట్లేదు అనమాట, కొంచెం డిమ్గా కనిపిస్తుంది. ఇంకెక్కడైతే టైం అయితే 3:30 టైం అవుతుంది ఇప్పుడు అయితే. సో ఇప్పుడు చూడండి, ఇంకా రాగిజావ అయితే పెట్టాను పిల్లలకి, ఇంకా సిమ్లో పెట్టేశాను. సో కొంచెం కాగుతూ ఉంటాను. ఇంకా మధ్య మధ్యలో వచ్చేసి ఇంకా తిప్పుతూ ఉన్నాను అనమాట. ఇంకా పెద్దోడైతే టీవీ చూస్తున్నాడు, చిన్నోడేమో కింద కూర్చున్నాడు అనమాట. ఇంకెక్కడైతే ఇంకా వచ్చేటప్పుడైతే ఇంకా పుచ్చకాయలు అయితే తీసుకుని వచ్చారు. ఇంకా 2 చిన్నవి, ఒకటి పెద్దది. ఇంకేమి తెచ్చాడంటే ఇంకా నిమ్మకాయలు అనమాట. నిమ్మకాయలు అయితే తీసుకుని వస్తారు ఇంకెప్పుడు వచ్చినా. అక్కడైతే ఎక్కువగా ఫ్రీగా దొరుకుతాయి, ఇక్కడైతే కొనాల్సి వస్తుంది. ఇంకా 3 పుచ్చకాయలు అయితే తెచ్చారనమాట. ఇంకా కూర్చొని ఉన్నాడు లోపల. ఇంక ఇప్పుడే జస్ట్ ఒక అరగంట అయింది వచ్చి ఇలా కూర్చున్నారు. సో ఇక్కడైతే మేము లంచ్ అయితే చేసేసి కూర్చున్నామన్నమాట. ఇంక ఈ లోపు అయితే ఇంకా ఆయన వచ్చాడు. ఇంకా బయట ఏం పనులు ఉన్నాయైతే మీకు చెప్తాను. ఇంకా బయట కొంచెం బట్టల పని కూడా అలాగే ఉంది. ఇంకా ఈవినింగే, ఇంకా సాయంత్రం బాగా ఎండ తగ్గినాకైతే చేసుకుంటాను. ఇంకా పైన చూడండి అయితే ఇంకా మా నాన్నగారు అయితే వచ్చారు కదా. సో ఇంకా ఈవినింగ్ అయితే 6కి అయితే బయలుదేరారు. సో ఇంకా సాయంత్రం అయిపోయింది, రాత్రి కూడా అయిపోయింది అనమాట. సో రైస్ వండేసాను. ఇంకా అందులోకి అయితే ఇంకా మధ్యాహ్నం ఇంకా బెండకాయ కర్రీ చేశాను. సో నాన్న వస్తున్నారని ఇంకా నాన్ వెజ్ కూడా చేశాను అనమాట. సో బెండకాయ కర్రీ అయితే చక్కగా పులుసు అయితే చేసి ఇంకా బాక్స్లో అయితే స్టోరేజ్ చేశాను. పడిపోద్ది అదే మరి.
సో రైస్ కూడా అయిపోయింది. ఇంకా పెద్ద పిల్లాడైతే పడుకున్నాడు అనమాట. ఇంకా చిన్నోడైతే ఇంకా ఆడుతున్నాడు బయట సౌండ్ వస్తుంది అనేసి ఇంకా డోర్ దగ్గరికి వేసి ఇంకా చూపిస్తున్నాను. సో పెద్ద పిల్లాడైతే పడుకున్నాడు ఫ్రెండ్స్. సో ఇంక ఈ రోజంతా ఇంక ఇంట్లో పని అయితే ఈవినింగ్ సరిపోయిందనమాట. ఇంకా నాన్న వెళ్ళడం అయితే ఇంకా ఇల్లంతా సర్దుకుని ఇంకా మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా తడిగుడ్డు కూడా పెట్టేసుకున్నాను నీట్గా అయితే. సో కొంచెం పిల్లాడుతూ ఉంటారు కదా, ఇంక ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉండాలి. పిల్లలున్న ఇంట్లో బొమ్మలు ఇవన్నీ చిరాకు అయితే చేస్తారు, మనం ఎత్తుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంక ఈవినింగ్ అయితే ఇంక ఈ పని అయితే సరిపోయిందనమాట. వ్లాగ్ అయితే ఇంకా తీయలేదు, నాన్న వెళ్ళేటప్పుడు అయితే కుదరలేదు అనమాట. ఏం చెప్పు. సో ఇంకా నాన్న వచ్చేటప్పుడైతే ఇంకా పుచ్చకాయలు కూడా తీసుకొని వచ్చారు. సో ఇంకెక్కడ పెట్టానమాట. ఇంకా మా పిల్లోడైతే అయ్యగొడ్డి చీర కింద అయితే పెట్టాను అనమాట. ఇంకా చివరి గదిలో పెట్టేశాను. ఎందుకంటే మా పుట్టోడికైతే పుచ్చకాయలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అందుకనేసి ఇంకా తీసుకొచ్చి అదే చేత్తో పైకి లేపేసి కింద పడేస్తే ఇంకా బద్దలైపోద్ది అనమాట. అందుకనేసి చివరి గదిలో అయితే కుర్చీ కింద పెట్టేశాను. ఇంకా నిన్న ఒక కాయ అయితే కట్ చేసి పెట్టాను అనమాట, చిన్న ముక్కలు కట్ చేసి. సో ఇంకా డైలీ ఎందుకులే అనేసి అది రేపు ఎప్పుడో కట్ చేసుకుందాము అనేసి ఇంకా మూల పెట్టాను. సో ఇంక ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకా మధ్యాహ్నం నాన్నైతే వచ్చి ఇంకా పని మీద వచ్చారు. ఇంకా అందుకనేసి నా దగ్గర కూడా వచ్చారనమాట. సో ఆయనకైతే డైలీ ఎప్పుడు వచ్చినా సరే నాకు పుచ్చకాయలు మాత్రం తీసుకుని వస్తారు. ఎందుకంటే ఎక్కడే అనుకున్నారు, కొన్నాయి కదండి. సో ఆయన అయితే పనికి వెళ్తున్నారు, పుచ్చకాయ కోతకైతే వెళ్తున్నారు. సో వచ్చేటప్పుడల్లా తీసుకుని వస్తారనమాట. సో ఆయన చేసే పని అది. పుచ్చకాయ తోటలో ఇప్పుడు సమ్మర్ కదా, అసలు బేభత్సంగా ఉంటాయి పుచ్చకాయలు అయితే. ఆమె అయిపోయిందా ఎట్నా సరే ఫ్రెండ్స్, ఇది ఇంకా పుచ్చకాయలు ఉన్నాయి కదా, రేపు జ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు కూడా ఆ వీడియో చూపిస్తాను, మ్యాక్సిమం కుదిరితే చేస్తాను. లేకపోతే పిల్లల పీసులు తింటే పీసులు కట్ చేసి ఇస్తాను, లేకపోతే జ్యూస్ చేస్తే డెఫినెట్గా వీడియో అనేది పెడతాను. సో డైలీ అయితే నేను ఈ మధ్యన అయితే చేస్తాను. డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇంకా మే ఫస్ట్ నుంచి అయితే ఇంకా స్టాప్ చేస్తాను. ఎందుకంటే వ్యూస్ రావడం లేదు. నాకైతే కొంచెం అది ఏదోలా ఉంది, వ్యూస్ రాకపోతే ఎలాగా ఏంటి అనేసి. ఇంకా కొంచెం దగ్గరగా ఉన్నాము అన్నిటికి. అదే మనకి యూట్యూబ్ పెట్టిన రూల్స్లో కొంచెం దగ్గరగా ఉన్నాను. సో అవి కంప్లీట్ అవ్వాలన్నమాట. సో కంప్లీట్ చేసుకుందామని మళ్ళీ దీని మీదకి అయితే లాగుతుంది. ఎందుకు మళ్ళీ ఆపేస్తే మళ్ళీ ఇవన్నీ కష్టం అంతా పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. చేద్దాము పోనీ, రోజు కాకపోయినా రోజుకు ఒకటే, అదే 2 రోజులకు ఒక వీడియో అయినా ఫుల్ వీడియో కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే వాచ్ అవర్స్ పెరుగుతాయి అనేసి ఇంకా అదొకటి అనిపించింది నాకైతే. ఇంకా వ్యూస్ రాకపోతే డిసప్పాయింట్ అయిపోతున్నాను. సో వ్యూస్ వస్తాయి అనేసి, వ్యూస్ రాకపోతే ఎవరికైనా కొంచెం ఇబ్బందే కదండి. అంటే మనకు చెయ్యాలనిపిస్తుంది, కాకపోతే వ్యూస్ రాకపోతే మనకు ఎందుకులే అనిపించద్దు కదా. సో నాకు కూడా సేమ్ అట్లాగా అనిపిస్తుంది అనమాట. 2 days అయితే వీడియోస్ పెట్టలేదు అసలు. 2 days బ్యాక్ అయితే డైలీ వీడియో అనేది అప్లోడ్ చేస్తూనే ఉన్నాను మొన్నటి వరకు. మే ఫస్ట్ నుంచే పెట్టట్లేదు అనమాట. నిన్న చిన్న వ్లాగ్ అయితే పెట్టాను, మళ్ళీ ఈరోజు పెట్టలేదు. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అనేది. సో ఇంకా పెద్ద బాబు అయితే పడుకున్నాడు కదా, ఇంకా వీడియో అదే ఇంకా బాబులు ఇస్తున్నాకైతే ఇంకా అన్నం పెట్టేస్తాను. ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా పని అంతా చేసి ఫేస్ అంతా జిడ్డుగా అయిపోయింది అనమాట. సో కొంచెం ఫేస్ ప్యాక్ అది అప్లై చేసుకుంటాను కుదిరితే. టైం అయితే కుదరట్లేదండి, కొంచెం చేసుకున్నా సరే చెమటలు ఇవన్నీ చిరాకుగా అయిపోతుంది. ఎండకైతే సమ్మర్ ఒక్క మాదిరిగా అయితే లేదనమాట. ఈ ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఈ ఎండకైతే ఇంట్లోనే ఉండడం, మ్యాక్సిమం పిల్లల్ని అయితే బయటకు పంపించొద్దు. వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి, వాటర్ ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకుని ఉండండి. సో మా పిల్లలకి అయితే ఎక్కువ ఇస్తాను. ఈవినింగ్ డైలీ చోడు జావ అనేది కాసిస్తాను అనమాట, రాగి జావ. సో డైలీ కొంచెం ఒక 2 స్పూన్లు అయితే పెరుగు వేసుకొని డైలీ ఇస్తూ ఉంటాను పిల్లలకైతే. బావ్ ఇదిగోండి మా చిన్నోడైతే ఫ్రెండ్స్ ఇంకా అసలు నా దగ్గర నా చుట్టూరునే తిరుగుతూ ఉంటాడు. ఏ పని చెప్పిద్దా మమ్మీ టక్మని చేసేస్తాకి. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా పెద్ద బాబు లేచినాకైతే ఇంక ఇద్దరికి ఇంకా అన్నం పెట్టేస్తాను.
ఈ వీడియో ఎక్కడితో ఆఫ్ చేస్తున్నాను అనమాట. ఇంకా నాన్నగారు అయితే ఇంకా 6 గంటలకి వెళ్ళిపోయారు. సో ఆయన వెళ్ళిపోతాం, ఇంట్లో పని అవ్వకపోవడం వల్ల వీడియో అనేది షూట్ చేయలేదు ఈవినింగ్. సో మార్నింగ్ వ్లాగ్ అండ్ ఈవినింగ్ ఇప్పుడు నేను చేసే వ్లాగ్ అనమాట. సో ఇంకా ఈరోజు వ్లాగ్ పోస్ట్ చేస్తాను. వీడియో కానీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ అయితే డెఫినెట్గా మాపై ఉండాలండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్. రేపు మళ్ళీ వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్.